ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ నిబంధనలను సవరించింది. ఇప్పటి వరకు ఉన్న కట్ ఆఫ్ తేదీ 2020 ఆగస్టు 26కు ముందు 10% ప్లాట్ల రిజిస్ట్రేషన్ అయిన లేఅవుట్లలోని ప్లాట్లను సైతం క్రమబద్ధీకరించేందుకు నిర్ణయించింది రేవంత్ సర్కార్. ఎల్ఆర్ఎస్ కింద మొత్తం 25.70 లక్షల ప్లాట్లను ఏకకాలంలో క్రమబద్ధీకరణ చేసేందుకు మున్సిపల్ శాఖ కసరత్తు మొదలుపెట్టింది. దీంతో 4 ఏళ్లుగా ఎల్ఆర్ఎస్ కోసం ఎదురు చూస్తున్న రియల్ ఎస్టేట్ వెంచర్ల యజమానులు ప్రజలకు ఊరట లభించింది. లేఅవుట్లలోని 10% ప్లాట్లు రిజిస్ట్రేషన్ జరిగి ఉంటే మిగతా ప్లాట్లను రిజిస్ట్రేషన్ సమయంలో సదరు డాక్యుమెంట్స్ తో క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది. ఈ మేరకు వారం రోజులుగా రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ, నీటిపారుదల శాఖల సమన్వయంతో నిషేధిత జాబితా వివరాల పరస్పర బదిలీ, సాఫ్ట్వేర్ అనుసంధానం ప్రక్రియలను పూర్తి చేసింది పురపాలక శాఖ. అర్హులైన దరఖాస్తుదారులు వెంటనే ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించాలని పురపాలక శాఖ స్పష్టం చేసింది. ఎల్ఆర్ఎస్ అమలులో కొత్త నిబంధనలు. చెరువుల చుట్టూ 200 మీటర్ల వరకు బఫర్ జోన్. రెవెన్యూ, ఇరిగేషన్ ఎన్ఓసీల జారీ తర్వాతే క్రమబద్ధీకరణ. ఎల్ఆర్ఎస్ 200 మీటర్ల నిబంధనపై సర్వత్రా ఆందోళన. రాష్ట్రంలో చెరువుల ఎఫ్టీఎల్ అనేది రెవెన్యూ, ఇరిగేషన్ రికార్డులో ఉంటుంది. దీనికి అదనంగా నీటి వనరు విస్తీర్ణానికి అనుగుణంగా బఫర్ జోన్ నిర్ధారించేందుకు మార్గదర్శకాలతో కూడిన ప్రభుత్వ ఉత్తర్వులు అమలులో ఉన్నాయి. ఆ ఉత్తర్వుల ప్రకారం ఎంత పెద్ద చెరువులైనా బఫర్ జోన్ అనేది గరిష్టంగా 30 మీటర్లు అంటే 98.42 ఫీట్లుంటుంది. నదులకైతే పట్టణ ప్రాంతాల్లో గరిష్టంగా 50 మీటర్లు అంటే 164.04 ఫీట్లుంది. అయితే 2 రోజుల క్రితం ప్రభుత్వం జారీ చేసిన ఎల్ఆర్ఎస్ మార్గదర్శకాల్లో కొత్త నిబంధనను తెరపైకి తెచ్చింది. నీటి వనరుల చుట్టూ ఏకంగా 200 మీటర్లు అంటే 656.16 ఫీట్ల వరకు ఉన్న ప్లాట్ల క్రమబద్ధీకరణపై సర్వే నిర్వహించాలన్న నిబంధన విధించడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంత పెద్ద చెరువైనా గరిష్టంగా బఫర్ జోన్ 30 మీటర్లు ఉన్నందున దానికి సమీపంలో 5-6 మీటర్ల వరకు ఉన్న ప్లాట్లపై కొంతమేర ప్రభావం ఉండే అవకాశముంది. కానీ తెలంగాణ ప్రభుత్వం 2 రోజుల క్రితం ఇచ్చిన ఎల్ఆర్ఎస్ మార్గదర్శకాల్లో 200 మీటర్లుగా బఫర్ జోన్ను ప్రకటించింది. ప్రభుత్వం కొత్తగా 200 మీటర్ల బఫర్ జోన్ నిబంధన ఎందుకు పెట్టిందని అంతా అయోమయంలో పడ్డారు. అసలు తెలంగాణ ప్రభుత్వం ఏ ప్రాతిపదికన ఒకేసారి 7 రెట్ల మేర బఫర్ జోన్ విస్తీర్ణాన్ని పెంచిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో నీటి వనరుల చుట్టూ 1/4 కిలోమీటర్ వరకు ఉన్న ప్లాట్లు, లేఅవుట్ల భవితవ్యం గందరగోళంలో పడింది. భవిష్యత్తులో ఇలాంటి లేఅవుట్లు, ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్ వస్తాయా లేదంటే నిర్ధారణ పరిశీలన పేరుతో ప్రభుత్వం పెండింగ్లో పెడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాత్కాలికంగా ఈ నిబంధన పెట్టడం వల్ల ప్రజల్లో లేని అనుమానాలను కల్పించడంతో పాటు ఆ ప్లాట్లపై పరోక్షంగా ఓ ముద్ర వేసినట్లయిందని ఓ రియల్ వ్యాపారులు వాపోతున్నారు. చెరువులు, కుంటల చుట్టూ 1/4 కిలోమీటర్ దూరం వరకు ఉన్న ప్లాట్లను కొనుగోలు చేయాలంటేనే సామాన్యుడు భయపడే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కోసం జారీ చేసిన మార్గదర్శకాల్లో చెరువులు, కుంటల చుట్టూ 200 మీటర్ల పరిధిలోకి వచ్చే ప్లాట్లన్నింటినీ రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల పరిశీలన తర్వాతనే క్రమబద్ధీకరించనున్నట్లు స్పష్టం చేసింది. ఇలాంటి సందర్భాల్లో గతంలోనూ ఇరిగేషన్ శాఖ నుంచి పుట్టగొడుగుల్లా ఎన్ఓసీలు జారీ అయ్యాయి. వాటి ఆధారంగా నిర్మించుకున్న నివాసాలను హైడ్రా కూల్చివేసిన ఘటనలు కళ్ల ముందే కనిపిస్తున్నాయి. ఇలాంటి ఘటనల్లో ఎన్ఓసీలు జారీ చేసిన ఇంజనీర్లపైన చర్యలకు హైడ్రా సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చెరువులకు 200 మీటర్ల పరిధిలో ఉన్న వారంతా 2 శాఖల నుంచి ఎన్ఓసీలు పొందాలని చెప్పడంతో లక్షలాది ప్లాట్ల యజమానులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.